ఇప్పుడు దగ్గర నుంచి అన్నయ్య వరకు ఈవెన్ వేలు చూపించి మాట్లాడతావేంటి దగ్గర కూడా అన్నయ్యలోని చిరంజీవి గారు బయటకు వచ్చినట్టు అనిపించింది. సో అలా వీ కుడ్ రిలేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ అండ్ ఎక్స్ప్రెషన్, రియాక్షన్స్. ఐఎమ్ ష్యూర్ ఎంటర్టైన్మెంట్ అంటేనే ఇంప్రొవైజేషన్లు బోల్డ్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అందులోనూ చిరంజీవి గారు లాంటి స్టార్ ఎంటర్టైనర్ ఉన్నారు అని అంటే డెఫినెట్ గా ఎనీథింగ్ దట్ సర్ప్రైజ్డ్ యూ, అబ్బా ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకున్నది సార్? చాలా ఉన్నాయి అట్లాంటివి. అంటే ఆయన చెప్పేటప్పుడు కామ్ గా ఒకటి నేను అనుకున్నది చెప్పేస్తాను. కొన్ని ఆయనకి మైండ్ లోకి వస్తుంది నేను ఏదైనా చేద్దామని. ఒక్కోసారి చెప్తారు, ఒక్కోసారి చెప్పకుండా చేసేస్తారు. ఆ చెప్పకుండా చేసి చాలా బాగుంటాయి. మనం ప్రిపేర్ అయి ఉన్నాం కదా, ఉంది అది చెప్పలేదు. డైలాగ్ కాకపోయినా అదే రివీల్ చేయకూడదు. వెంకీ గారు కాంబినేషన్ లో ఒకటి చేసాం, ఆ ఫోటో దిగటానికి వస్తాను. చాలా క్యూట్ గా చేశారు ఆయన. అసలు అది నేను చెప్పలే, ఆయన దూరంగా ఉండి చూసేది అనుకున్నాం. బట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఆయన చిన్న ఇంప్రూవైజ్ చేశారు. అది చాలా బాగుంది. జనరల్ ఆయన ఇమేజ్ కి ఆ క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి, ఆ శంకర్ ప్రసాద్ లో బిహేవ్ చేశారు కాబట్టి చేయగలిగారు. దట్ ఈస్ ఆర్టిస్ట్ గా ఆయన ఎంత క్యారెక్టర్లు ఓన్ చేసుకున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. అలాంటివి చాలా చేశారు. ఇంకా ఆయన అదే చెప్పాను కదా, సో కామెడీ టైమింగ్ ఆయనకి నరాల్లోకి ఎక్కిందా, ఆయనకి అన్స్టాపబుల్. ఆ డైలాగ్